నమస్కారం. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఉదాహరణకి 5 మైల్స్ ఈజ్ అ లాంగ్ వాక్ అనాలా, లేక 5 మైల్స్ ఆర్ అ లాంగ్ వాక్ అనాలా. ఇలా కొలతలు అంటే మెజర్మెంట్స్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలా ఆర్ వాడాలా అనేది చాలా మందికొచ్చే డౌట్. ఈరోజు ఈ చిన్నగా కనిపించే కాని చాలా ముఖ్యమైన రూల్ వెనుకున్న అసలు లాజిక్ ఏంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఈ వాక్యం ఒకసారి చూద్దాం. 5000 రూపీస్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడా గ్యాప్లో ఇజ్ వస్తుందా లేక ఆర్ వస్తుందా? ఏమంటారు? సమాధానం మనం అనుకున్నంత సింపులైతే కాదు. కాని కంగారు పడకండి. ఈ విషయంపై మనం చేసే ఈ చిన్న విశ్లేషణ పూర్తయ్యేసరికి దీని వెనకున్న లాజిక్ మీకు క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది. సరే, మరి ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా ఒక ముఖ్యమైన రూల్ గురించి తెలుసుకోవాలి. దాని పేరే ద మెజర్మెంట్ వర్బ్ రూల్. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఈ రూల్ చాలా సింపుల్. సమయం, డబ్బు, దూరం ఇలాంటి కొలతల్ని మనం ఒకే యూనిట్గా అంటే ఒకే ముద్దగా చూసినప్పుడు ఈజ్ లాంటి సింగులర్ వర్బ్ వాడాలి. అలా కాకుండా అదే కొలతను వేర్వేరు భాగాలుగా అంటే ముక్కలు ముక్కలుగా చూసినప్పుడు ఆర్ లాంటి ప్లూరల్ వర్బ్ వాడాలన్నమాట. అంటే ఫైనల్గా ఆ క్వాంటిటీని మనం ఆ వాక్యంలో ఎలా చూస్తున్నామన్నదే ఇక్కడ అసలు పాయింట్. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఆ తేడా మనకెలా తెలుస్తుంది? ఒక క్వాంటిటీని ఎప్పుడు సింగిల్ యూనిట్గా చూడాలి, ఎప్పుడు వేర్వేరు భాగాలుగా చూడాలి? దీని వెనుకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఒక కొలతను ఒకే విధంగా అంటే ఒక్క పని కోసమే వాడితే దాన్ని ఒకే యూనిట్గా అనుకుని సింగులర్ వర్బ్ వాడాలి. అదే కొలతను వివిధ విధాలుగా అంటే విడగొట్టి రకరకాల పనులకు వాడితే దాన్ని వేర్వేరు ముక్కలుగా భావించి ప్లూరల్ వర్బ్ వాడాలి. ఈ ఒకే విధంగా వర్సెస్ వివిధ విధాలుగా అనే తేడా ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. థియరీ అయితే విన్నాం కదా, మరి ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూడాలిగా. ఇప్పుడు కొన్ని అసలైన ఉదాహరణలతో ఈ రూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అప్పుడు మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ మొదటి ఎగ్జాంపుల్ చూడండి. 10 మైల్స్ నీడ్స్ టు బి కవర్డ్ కంప్లీట్లీ ఆన్ ఫుట్. అంటే 10 మైళ్ల దూరాన్ని పూర్తిగా నడిచి వెళ్ళాలి. ఇక్కడ నీడ్స్ అని సింగులర్ వర్బ్ ఎందుకు వాడారో ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఆ 10 మైళ్ల దూరాన్ని ఒకే ప్రయాణంగా అంటే ఒకే యూనిట్గా చూస్తున్నాం. ఆ దూరాన్ని కవర్ చేయడానికి వాడుతున్న పద్ధతి ఒక్కటే, అది పూర్తిగా నడక. అందుకే దీన్నంతా ఒకే భాగంగా భావించి సింగులర్ వర్బ్ వాడామన్నమాట. ఇప్పుడు దీనికి కాస్త భిన్నమైన ఉదాహరణ చూద్దాం. 10 మైల్స్ నీడ్ టు బి కవర్డ్ పార్ట్లీ బై కార్ అండ్ రెస్ట్ ఆన్ ఫుట్. అంటే 10 మైళ్లలో కొంత దూరం కారులో, మిగిలింది నడిచి వెళ్ళాలి. ఇక్కడ గమనించండి, ప్లూరల్ వర్బ్ నీడ్ వాడారు. మరి ఇక్కడెందుకలా? ఎందుకంటే ఆ 10 మైళ్ల దూరాన్ని 2 వేర్వేరు భాగాలుగా విడగొట్టారు. ఒకటి కార్లో ప్రయాణం, రెండోది నడక. అంటే ఆ దూరాన్ని రకరకాల పద్ధతుల్లో కవర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్లూరల్గా తీసుకుని నీడ్ అని వాడాము. చూసారా లాజిక్ ఎంత క్లియర్గా ఉందో? సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి డబ్బు గురించి. 5000 రూపీస్ ఈజ్ హిజ్ శాలరీ. 5000 రూపాయలు అతని జీతం. ఇక్కడ ఈజ్ అనే సింగులర్ వర్బ్ వాడారు. దీనికి కారణం చాలా సింపుల్. జీతం అంటేనే ఒకే మొత్తం, ఒకే లంసమ్ అన్నమాట. అది ఒక సింగిల్ ప్యాకేజ్ లాంటిది. అందుకే దాన్ని ఒకే యూనిట్గా భావించి ఈజ్ వాడటం కరెక్ట్. ఇప్పుడు ఇదే 5000 రూపాయలతో మరో వాక్యం చూడండి. 5000 రూపీస్ వర్ స్పెంట్ ఆన్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే 5000 రూపాయలు ఫుడ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చయ్యాయి. ఇక్కడ వర్ అనే ప్లూరల్ వర్బ్ వాడారు. ఇక్కడ ఎందుకు అలా? ఎందుకంటే ఆ 5000 రూపాయలను ఒకే దానిమీద పెట్టలేదు, దాన్ని విభజించారు. కొంత ఫుడ్ కోసం, మరికొంత ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే వివిధ మార్గాల్లో ఖర్చు చేశారు. అందుకే దాన్ని ప్లూరల్గా తీసుకున్నాం. దీన్ని బట్టి మనకర్థమయ్యేలే ఒకటే, రూల్ కంటే సందర్భమే ఇక్కడ కింగ్. సరే, ఇప్పటిదాకా రూలేంటో తెలుసుకున్నాం, కొన్ని ఉదాహరణలు కూడా చూశాం. మరి మనకెంతవరకు అర్థమైందో ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందామా? రెడీ కదా? ఈ వాక్యాన్ని పూర్తి చేయండి. 6 వీక్స్ డాష్ నాట్ ఎ లాంగ్ టైమ్ టు వెయిట్. అంటే 6 వారాలు వెయిట్ చేయడానికి పెద్ద సమయమేమీ కాదు. ఇక్కడ ఖాళీలో ఇజ్ వస్తుందా లేదా ఆర్ వస్తుందా? ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ ఏ, ఈజ్. ఎందుకంటే ఇక్కడ 6 వారాలు అనే మొత్తం కాలాన్ని ఒకే యూనిట్గా,
ఒకే బ్లాక్గా చూస్తున్నాం. అందుకే సింగులర్ వర్బ్ వాడాలి. రైట్. మరో ప్రశ్న. 5 kilograms డాష్ యాడెడ్ టు ద బ్యాగ్ ఇన్ సెపరేట్ 1 kg ప్యాకెట్స్. 5 కిలోలు వేర్వేరు 1 kg ప్యాకెట్లలో బ్యాగ్లో వేశారు. ఇక్కడ వాజ్ కరెక్టా లేక వర్ కరెక్టా? సరైన సమాధానం బి వర్. ఎందుకంటే ఇక్కడ 5 కిలోల బరువు ఒకేసారి కాకుండా వేర్వేరు ప్యాకెట్ల రూపంలో అంటే వివిధ భాగాలుగా యాడ్ చేశారు. మన వివిధ మార్గాలనే లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది. అద్భుతం. ఇప్పుడు ఈ టాపిక్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన అస్సలైన విషయమేంతో ఒక్కసారి ఫైనల్గా చూద్దాం. గుర్తుంచుకోవాల్సింది 3 సింపుల్ పాయింట్స్. మొదటిది, ఎప్పుడూ సందర్భాన్ని గమనించండి. ఆ కొలత ఒకే యూనిట్గా ఉందా లేదా వేర్వేరు భాగాల కలయికగా ఉందా? రెండోది, ఆ మొత్తం ఒకే విధంగా వాడితే సింగులర్ వర్బ్ అంటే ఇజ్, నీడ్స్, వాజ్ వాడండి. ఇక మూడోది, ఆ మొత్తాన్ని విడగొట్టి రకరకాల పద్ధతుల్లో వాడితే ప్లూరల్ వర్బ్ అంటే ఆర్, నీడ్, వర్ వాడండి. అంతే. సో ఇప్పుడు ఈ రూల్ గురించొక క్లారిటీ వచ్చింది కదా? ఇది కేవలం ఒక రూల్ మాత్రమే కాదు, ఇంగ్లీష్ గ్రామర్లో సందర్భం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది ఆలోచిస్తుంటే ఒక ప్రశ్న వస్తుంది. మనం బండగా గుర్తుపెట్టుకునే గ్రామర్ రూల్స్లో ఇంకా ఎన్ని ఇలా సందర్భాన్ని బట్టి మారిపోతాయో కదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు.